తెలంగాణ విషయానికి వస్తే అంటే మరో వారం రోజుల్లో క్యాబినెట్ విస్తరణ, మరో 4 రోజుల్లో క్యాబినెట్ విస్తరణ, 4నే క్యాబినెట్ విస్తరణ అని చెప్పి విత్ క్వశ్చన్ మార్క్ మనం ప్రతిరోజు పేపర్లలో చూసాం సార్. కానీ అనుకున్నది జరగలేదు. ఆషాఢం తర్వాతే క్యాబినెట్ విస్తరణ, పీసీసీ నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదా ఉండవచ్చు. ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అండ్ దీన్ని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు సార్, ముఖ్యమంత్రి రేవంత్కు ముక్తాడు పడింది, సీనియర్లు అక్కడ మాట నెగ్గించుకున్నారు, రేవంత్ పప్పులు ఉడకడం లేదు ఢిల్లీలో అని చెప్పేసి. ఏం జరిగి ఉండవచ్చు? ఇప్పుడు ఇదేవి పీసీసీ ప్రెసిడెంట్ నియామకం పర్మనెంట్గా ఆగిపోలే కదా, మంత్రివర్గ ఇస్తారు పర్మనెంట్గా ఆగిపోలేదు. ఈ వార్త వెళ్ళొచ్చు, నమస్తే తెలంగాణలో వచ్చింది అంతే కదా. ఎక్కడ వచ్చింది మరి? అంతే ఏముంటుంది. ఇప్పుడు రేవంత్ ఇప్పుడు అదొక ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతాయి. ఇప్పటికిప్పుడే పప్పులు ఉడుకుడు ఉడకపోవడం అనేది ఎక్కడ ఉంటుంది? అసలు పప్పులు ఉడకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఇతరుల పప్పులే ఉడికి రేవంత్ రెడ్డి పప్పులే ఉడకలేదు అనుకోండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు కదా. సో ముఖ్యమంత్రిగా ఎలా ఉండగలిగింది? నేను పప్పులు ఉడికినే కనుకనే ఉండగలిగింది కదా. సో ఆయన పప్పులు అసలే ఉడకపోతే ఉండేవాడే కాదు. అందువల్ల ఏ రాజకీయ పార్టీ, అందులో కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలో ఒక్క వ్యక్తి పైన ఏది నడవదు. సో అందువల్ల భిన్నమైనటువంటి పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి తనకు సన్నిహితంగా ఉన్నవారు, తాను కోరుకున్న వారి పేర్లు ఆయన సజెస్ట్ చేయొచ్చు. మిగతా మంత్రులు వాళ్ళ పేర్లు సజెస్ట్, వాళ్ళ పత్రికల్లో వచ్చాయి, ఎంత నిజం మనకు తెలియదు. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవాలి అనేది ఆయన పార్టీలో చేరినప్పుడే ఒక హామీ ఇచ్చారు ఇలా. సో ఆయనను చేర్చుకోవడం పైన ఇతరుల అభిప్రాయాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, మరి ఆమె కూడా విద్యావంతురాలు, చాలా నాలెడ్జబుల్ పర్సను. ఆమె రిషి వ్యాలీ స్కూల్లో చదివారు, ఆర్కిటెక్ట్ అనుకుంటాను. బట్ ఫెయిర్లీ నాలెడ్జబుల్ పర్సన్, నాకు పర్సనల్గా కూడా తెలుసు కనుక చెప్పగలుగుతున్నాను. వెరీ డీసెంట్ లేడీ, బాగా ఎక్స్పీరియన్స్ లేడీ కూడా. మరి ఆమె ఎంత ఎందుకు కాకూడదు అనే ప్రశ్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగాడు. రాజగోపాల్ రెడ్డి అడుగుతానికి, ఎందుకంటే ఆయన మొత్తం ఆ జిల్లా రాజకీయాలనే ప్రభావితం చేయగలిగేవారు. తాను గెలవడమే కాకుండా తన వాళ్ళని గెలిపించుకోగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరడం ద్వారా బీజేపీ కాదు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అనే భావన కలగటానికి దోహదం చేసిన వ్యక్తి. ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మీకు వివేక్, వీళ్ళంతా బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి చేరడం వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ బాగా ఊపందుకున్నది. మరీ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి, వివేక్, వీళ్ళు బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరారు. అంటే బీజేపీ కాదు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే భావన కలగటానికి దోహదం చేసింది. అందువల్ల నాకు మంత్రి పదవి కావాలని ఆయన అడుగుతున్నాడు. ఆయన ఆర్గ్యుమెంట్ ఆయనకు ఉంది కదా. సో అలాగే దానం నాగేందర్, హైదరాబాద్కు చెందిన నాయకుడు, బ్యాక్వర్డ్ క్లాస్ నాయకుడు. హైదరాబాద్ నుంచి క్యాబినెట్లో రిప్రజెంటేషన్ లేదు. హైదరాబాద్లో పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అందువల్ల ఒక హైదరాబాద్కు చెందిన ఒక ఎమ్మెల్యేకు అందులో బీసీల ప్రాతినిధ్యం తక్కువ ఉంది అనే విమర్శలు కూడా ఉన్నాయి కాంగ్రెస్లో. అందువల్ల ఆయనకి ఇవ్వాలనేది దానం నాగేందర్ వర్గీయులు. ఆయన నిన్నకాక మొన్న పార్టీ ఫిరాయించి వచ్చాడు, ఆయనకి ఎలా ఇస్తామనేది మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవారి వాదన. అలాగే ప్రేమ్ సాగర్ రావు, వివేక్ సేమ్ ఆర్గ్యుమెంట్. ప్రేమ్ సాగర్ రావు బట్టి విక్రమార్కకు దగ్గర, అందరికి తెలిసిన విషయం అది. సో చాలా సీనియర్ ప్రేమ్ సాగర్ రావు, ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని కమిటెడ్గా ఉన్నాడు. నా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఎవడు ఓన్ చేసుకోని పరిస్థితుల్లో కూడా ప్రేమ్ సాగర్ ఓన్ చేసుకొని ప్రేమ్ సాగర్లో దాన్ని కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాడు. అఫ్కోర్స్ ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్కు ప్రేమ్ సాగర్ రావు నాయకుడు. అలా అన్ని చోట్ల గ్రూపులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేని ఎక్కడ. ఆయన బట్టి విక్రమార్క సన్నిహితుడు, రేవంత్ రెడ్డి వర్గం కాదు, అందరికీ తెలుస్తుంది. సో అందువల్ల బట్టి విక్రమార్క అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేది ఒత్తిడి చేస్తాడు. కానీ వివేక్ వనరులున్న నాయకుడు. సో వివేక్ ఒక జిల్లాను మొత్తం ఖర్చు పెట్టుకొని గెలిపించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. సో ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, అందులో ఎస్సీ సామాజిక వర్గం. ప్రేమ్ సాగర్ రావుకు ఉన్న అడ్వాంటేజ్, ఆయన మొదటి నుంచి కన్సిస్టెంట్గా కాంగ్రెస్లో ఉన్నాడు. సో ఆయనకు వివేక్తో ఉన్న కాస్ట్ అడ్వాంటేజ్ లేకపోవచ్చు, కానీ ఆయనకు ఆ అడ్వాంటేజ్ ఉంది. సో ఇలా భిన్నమైన ఒక్కొక్క మంత్రి పదవికి
పరస్పరం పోటీ పడుతున్న వారిలో ప్లస్ వాళ్ళకు అనుకూలమైన వాదనలు ఉంటాయి, ప్రతికూలమైన వాదనలు ఉంటాయి. ఇప్పుడు సీతక్కను హోమ్ మినిస్టర్ చేస్తే ఎలా అని కూడా వచ్చాయని ఇవన్నీ పత్రికలో వచ్చింది. నేను చెప్పేది వస్తే రావచ్చు, ఎందుకంటే సీతక్క రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చారు. ఆమె రేవంత్కు వర్గము, ఒకవేళ కాంగ్రెస్లో ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కనుక అందరూ ఆయన వర్గమే ఉండాలి. బట్ స్టిల్ విత్ ఇన్ ద వర్గము అనుకుంటే డెఫినెట్గా లాయలిస్ట్ టు రేవంత్. ఆమె మంత్రి అయ్యారు, కానీ అదే సమయంలో ఆమెకున్న ఐడెంటిటీ, ఆమెకు అడ్వాంటేజ్, ఒక ట్రైబల్ ఉమెను. సో ఆ స్థాయిలో జాతీయ మీడియాలో కూడా మీకు ఈ మంత్రివర్గంలో జాతీయ మీడియాలో కనబడే వ్యక్తి సీతక్కనే. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్, ఢిల్లీలో హైకమాండ్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వారికి కూడా బహుశా తెలిసిన పేరు అయి ఉంటుంది. ఎందుకంటే నేషనల్ మీడియా మొత్తం ఈమెను కవర్ చేసింది కరోనా టైంలో కానీ ఆ తర్వాత కానీ. సో ఆమెకున్న ప్రొఫైల్ రీత్యా ఒక ఆదివాసీ మహిళా స్థాయికి రావడం మామూలు విషయం కాదు కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఒక అగ్రకులంలో పుట్టి, సో ఒక ఉన్నత డబ్బులున్న కుటుంబంలో పుట్టి, లేదు వారసత్వం తండ్రులు తాతలు రాజకీయాలు చేసిన కుటుంబంలో పుట్టి రావడం వేరు, ఒక అడవి బిడ్డ ఆదివాసీ బిడ్డ ఆ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు. సో అందువల్ల ఆమెకు హోంమంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల కాల సాంప్రదాయం మహిళకు హోంమంత్రి ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సవితాంద్ర రెడ్డికి హోంమంత్రి ఇచ్చారు. సో మీకు ఈ మహిళలకు హోంమంత్రి ఇవ్వడం అనే ఒక కొత్త సాంప్రదాయం తెలుగునాట మొదలైంది. సో ఆ సాంప్రదాయాన్ని ఆమెకు ఇవ్వాలని ఆమె అడగచ్చు. ఆమెకి ఇవ్వడం ద్వారా ఒక రకంగా ఆమె డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని కూడా ప్రతిపాదన వచ్చింది. సో సీతక్కను హోమ్ మినిస్టర్ చేయడం ద్వారా పవర్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని ఆమెను వ్యతిరేకించేవారు అనొచ్చు. సో ఇలా ఒక పెద్ద రాజకీయ పార్టీలో అనేక పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. అందులో ఒక్కరి పప్పులు ఉడకవు. సో ఎవరి పప్పు వాళ్ళదే. కొంతమంది కందిపప్పు ఉంటుంది, కొంతమంది పెసరపప్పు ఉంటుంది, కొంతమంది మినపప్పు ఉంటుంది. సో ఓ పప్పు తొందరగా ఉడుకుతుంది, ఓ పప్పు తొందరగా ఉడకదు. సో వాటర్ని బట్టి ఉంటుంది. మీకు చాలా సాఫ్ట్ వాటర్ అనుకోండి తొందరగా ఉడుకుతుంది, హార్డ్ వాటర్ అనుకో ఉడకదు. మీరు కందిపప్పు కూడా హార్డ్ వాటర్ లేని ఉడకదు, పెసరపప్పు కూడా హార్డ్ వాటర్ వేసినా కూడా ఉడుకుతుంది. సో అందువల్ల ఇలాంటి వాటర్ పైన ఉంటుంది, హీటింగ్ పైన ఉంటుంది, పప్పు క్వాలిటీ పైన ఉంటుంది, ఉడకబెట్టేటువంటి మనిషిపై కూడా ఉంటుంది.